అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. ముందు వీడియోలో రాముల వారి పాదుకుల ఊరేగింపు పట్టాభిషేకాన్ని అయితే చూశారు కదా. ఈ వీడియోలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుట, రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి సుగ్రీవ మొదలగు వానర సైన్యాన్ని కలవడం, సుగ్రీవుని పట్టాభిషేకం వంటి ఘట్టాలను అయితే చూద్దాం. ముందుగా అశోకవనాన్ని ఏర్పాటు చేయడానికి ఉసిరి చెట్టు కింద అయితే శుభ్రం చేసి మొక్కలతో అలంకరించి అక్కడికైతే సీతమ్మ వారిని తీసుకెళ్లడం జరిగింది. అశోకవనం అయితే సిద్ధమైపోయింది. అలాగే శ్రీరామనామాన్ని దీపాలతో అయితే అలంకరిస్తున్నాము. వాక్యం ఉవాస మధుసూదన సంజయుడు పలికెను. సీతాదేవిని రావణాసురుడు పంచవటి నుండి ఎత్తుకెళ్లిన ఘట్టం అయితే చూద్దాం. ఇక్కడ సీతమ్మ వారిని రావణాసురుడు పుష్పక విమానం మీద లంకకు తీసుకువెళ్తున్నట్టుగా అయితే చూపించారు. అశోకవనంలో అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు. అలాగే ఈ చక్కటి సాయంత్రం లక్ష్మీపతి రాజు గారి ప్రవచనం వినే అదృష్టం మా అందరికీ కలగటం కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రసంగం అప్పుడు మనకు అర్థమవుతుంది దాంట్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ. మన ఇప్పుడు ఆయనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్లో చెప్పమన్నాం. ఇంకా మనకి ఏమర్థమవుతుంది? ఆయన చెప్పారు, వాల్మీకి నాలుక మీద సరస్వతీదేవి తాండవం చేసిందని. అది మనం చూడలేదు, కానీ ఆ యొక్క లక్ష్మీపతి రాజు గారు అంటే విష్ణుమూర్తి, ఆయన పేరు లక్ష్మీపతి అంటే విష్ణుమూర్తి, ఆ పేరు పెట్టుకున్నటువంటి ఆయన నాలుక మీద మట్టుకు సరస్వతీదేవి ప్రత్యక్షంగా తాండవం చేయడం మనం అందరూ చూసాం. రాముల వారిని విశ్వామిత్రుడు అడిగినప్పుడు రామచంద్రమూర్తి నీ పంపనని దశరథుడు ఏ విధంగా బాధపడ్డాడో అదేవిధంగా మా గ్రామంలో వాళ్ళు కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ ఏ రోజు చేయకపోతే ఆ రోజు అందకంటే ఎక్కువ బాధపడుతున్నారండి. మీరు అన్నారు బ్రహ్మగారు చెప్పినటువంటి ఇది గ్రామం కాదండి, ఇది పరిపూర్ణమైనటువంటి రామం. గా తీసేయండి, దాంట్లో ఏం మిగిలింది? రామం మిగిలింది. అంటే గా అంటే అంధకారం. మీరు ఎప్పుడైతే రామం చేస్తారో గ్రామ శబ్దం పోయి మీకు అయోధ్య పట్టణం అవుతుంది. అంటే గ్రామ స్వరాజ్యం కాదు మనకు కావలసింది, రామ స్వరాజ్యం కావాలి. వేదాంత యం బ్రహ్మ వేదాంతవదో యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరే ప్రధానం పురుషం తదాన్యే విశ్వోద్యతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. లక్ష్మీపతి గారు ఇంత మంచి ప్రసంగం మనందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషం. ఆయన మన గ్రామానికి దగ్గరలో ఉండి ఇలాంటి మహానుభావుల యొక్క ఉపన్యాసం ఆయన నవ్వుకోవడం చాలా బాధాకరంగా ఉంది నాకు. అందుచేత రామకృష్ణ మాస్టర్ గారు మంచి సమయం చూసుకుని మళ్ళీ లక్ష్మీపతి గారిని ఇదే ధర్మస్థలంలో మంచి ప్రసంగం కనీసం 3 రోజులైనా చెప్పుకోవాల్సిన కోరుతూ
సెలవు తీసుకున్నాను. అలాగే లక్ష్మీపతిరావు గారి గౌరవార్థం ఒక్కసారి నా మనసులో మాట ఒకసారి లేచి గౌరవప్రదంగా ఆయనకి నమస్కారాలు తెలియజేయాలని కోరుతున్నాను. అంటే 11 రోజులు అంటే రాదు జనాలు, కనీసం 3 రోజులు అన్నారు. 2 రోజులు కార్యక్రమం జరగాలి. ఆ ధర్మానికి మూల కర్త ఎవరంటే మీరే. ఇదం రామ్యం ఇదం క్షాత్రం అని వేదం ముందు నడుస్తుంటే క్షత్రియుడు ధనుర్బాణాలు పట్టుకుని వెనకాల నడవాలట ఆ ధర్మాన్ని రక్షించడానికి. అటువంటి ధర్మస్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా, ధర్మస్వరూపులైనటువంటి రామస్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ స్వస్తి. గురువుగారిని సత్కరించుకుని అలాగే తర్వాతి ఘట్టమైన రామలక్ష్మణులు సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి సుగ్రీవులను చేరుకోవడం అయితే చూపించారు. అయినటువంటిది రామాయణం. అంటే ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచినా, సంవత్సరాలు కాదు యుగాలు గడిచినా సరే రామాయణం ఎక్కడికి వెళ్ళదు, మన భారతదేశంలోనే ఉంటుంది. ఇందాక చెప్పారు కదా, రామాయణం ఎప్పటి వరకు ఉంటుందంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది, పర్వతాలు ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పి శాస్త్రం. అలా ఉండగా వాళ్ళు అలా పైన వెళుతూ ఉండగా సీతాదేవిని వెతుక్కుంటూ ఉండగా మధ్యలో శబరి కనిపించింది. శబరి తర్వాత మిగతా ఈ కథలన్నీ మనం అంతా కూడా తెలుసున్నవే. అక్కడ నుంచి ఆంజనేయ స్వామి వారి యొక్క ఉద్భవం. ఆంజనేయ స్వామి వారు అంజనాదేవి యొక్క గర్భంలో, అంజనాదేవి తిరుమల పర్వతాలపైన తపస్సు చేస్తే కిష్కింధ అనేటువంటి పర్వతం, అది కర్ణాటక తీరంలో ఉన్నది. ఆ కిష్కింధలో ఆంజనేయ స్వామి ఉద్భవించాడు. అంజనాదేవి ఆంజనేయ స్వామిని కిష్కింధ పర్వతం పైన కన్నది. ఇప్పటికీ కర్ణాటకలో హంపి దగ్గరలో కిష్కింధ అనేటువంటిది పర్వతం ఉన్నది. అక్కడ ఆంజనేయ స్వామి ఉద్భవించి సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాట ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఉద్భవం చాలా విశేషాలు చెప్తూ ఉన్నారు, కాకపోతే మనకి సమయం లేదు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ ఆంజనేయ స్వామి ఉద్భవించాలంటే సాక్షాత్తు రుద్రుడు ఉద్భవించినట్టే. శివుడు ఎలా అయితే భూలోకానికి వస్తే ఎంత విశేషంగా ఉంటుందో ఆంజనేయ స్వామి అంత విశేషంగా ఉంటాడు. అందువల్లనే మనకి ఎవరైనా రాముడి గురించి అంటే నేను చెప్పుకున్నాను కదా, మనమంతా కూడా ఆంజనేయ స్వామి అయిపోతాం. ఎందువల్ల ఆ ఆంజనేయ స్వామి మనలో ఉన్నటువంటి రుద్రాన్ని అలా చూపిస్తాడనమాట. ఎవరైనా రాముల వారిని చిన్న మాట అంటే ఆంజనేయ స్వామి మనలోంచి బయటకు వచ్చేస్తాడు. అంత విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండగా ఆ సుగ్రీవుడు తన అన్నగారైనటువంటి వాలి చేత రాజ్యాన్ని కోల్పోయి ఋష్యమూకము అనేటువంటి పర్వతం పైన నివసిస్తూ ఉన్నాట. అక్కడ ఉండగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా నడుచుకుంటూ సీతామ్మవారిని వెతుక్కుంటూ ఋష్యమూక పర్వతం దగ్గరికి వస్తారు. సుగ్రీవుడిని వెతుక్కుంటూ సీతామ్మవారితో కనుక స్నేహం చేస్తే సీతామ్మవారికి దొరుకుతుంది అని చెప్పి ఆ విశేషమైనటువంటి శబరి ద్వారా ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆ ఆంజనేయ స్వామిని సుగ్రీవుడు పంపిస్తాడు. ఎవరో ఇద్దరు రాజకుమారులు వస్తూ ఉన్నారు. వారు వేషమేమో బ్రాహ్మణులాగా ఉన్నది, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. మా అన్నగారు నన్ను ఏమన్నా సంహరించడం కోసం పంపిస్తున్నాడేమో, నువ్వు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని పంపిస్తే ఆంజనేయ స్వామి ఒక బ్రాహ్మణ వేషంలో ఆ రామలక్ష్మణుల ఇద్దరికి ఎదురు వచ్చాక ఆ సంవాదాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి రామలక్ష్మణుల దగ్గరికి వెళుతూ ఉన్నారు, ఆ సంవాదాన్ని చేస్తూ ఉన్నారు. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వీర హనుమాన్ జీ, వీర హనుమాన్ జీ. అలా వారి యొక్క సంవాదం నడుస్తూ ఉన్నది. అలా వారిని ఎదురు చూసినటువంటి ఆంజనేయ స్వామి అడుగుతూ ఉన్నారన్నమాట. ఆంజనేయ స్వామి బ్రాహ్మణ వేషంలో ఉండి అడుగుతూ ఉన్నారట, ఏమయ్యా మీరు చూస్తే మునికుమారులా ఉన్నారు, చేతిలోనేమో ధనుర్బాణాలు ఉన్నాయి, మీరు ఎవరో చెప్పవలసింది అని చెప్పి ఆంజనేయ స్వామి రామలక్ష్మణుల ఇద్దరిని అడిగారట. హనుమా, ఓ హనుమా, నేను ఎవరినో నీకు తెలియదా? నేను అయోధ్య ప్రవాసుని, నన్ను రాముడు అంటాడు. ఇతను నా సోదరుడు లక్ష్మణుడు. నేను ఆ భార్య సీతాదేవి పంచవటిలో ఉండగా ఎవరో ఆ యొక్క సీతాదేవిని తీసుకుని వెళ్ళారు. ఆయన్ని వెతుక్కుంటూ నేను బయలుదేరాను. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎవరి దగ్గర ఉన్నావయ్యా? నా పేరునే తెలుసుకున్నారంటే సాక్షాత్తు మీరు నా కోసమే, నా చరణాల విందాలని విశేషంగా ఆశ్రయించడం కోసమే వచ్చినటువంటి రామభద్రుడే, ఇంకొకరు కాదయ్యా, నా నిజస్వరూపాన్ని చూపిస్తాను అని చెప్పి ఆంజనేయ స్వామి వారు తన నిజస్వరూపాన్ని అప్పుడు చూపించారట. వెంటనే స్వామివారి పాదాలపైన పడి ఆ విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి రాముల వారి పాదాలపైన పడి చెబుతూ ఉన్నాడు, నేను ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నది ఈ పాదాల కోసమేనయ్యా, ఈ పాదాలు ఎప్పుడు దొరుకుతాయా అని చెప్పి నేను ఎన్నాళ్ళు కన్నులు కాయలు కాచేటట్టుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆ క్షణంలో పట్టుకున్నటువంటి పాదాలు ఇప్పటి వరకు కూడా ఆంజనేయ స్వామి విడిచిపెట్టాల. మనం కూడా రాముల వారి పాదాలు అలా పట్టుకుంటే మనమందరం కూడా హనుమంతుల్లాగా ఉంటాం అన్నమాట. అటువంటి ఆంజనేయ స్వామి ఆ రామ లక్ష్మణుల యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి వారి, సీతామ్మ వారి యొక్క అపహరణ తెలుసుకున్నటువంటి వారి వెంటనే చెబుతూ ఉన్నారు, హనుమా, నీ రాజైనటువంటి సుగ్రీవుని కలుసుకుందాం. అదేవిధంగా జాంబవంతాదులు కూడా నీ వద్దనే ఉన్నారని చెప్పావు. వారందరితో సమావేశం అవుదాము, నడువు హనుమా, దారి చూపించును అని చెప్పి వారంతా కూడా ఋష్యమూక పర్వతానికి బయలుదేరి వెళ్ళారు. రామ లక్ష్మణ హనుమలు. అయ్యా మేడం పెట్టున్నాను. ఋష్యమూక పర్వతం పైన సుగ్రీవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు హనుమంతుడి కోసం. హనుమంతుడు ఎవరినో తీసుకుని వస్తూ ఉన్నాడు. వారిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. వారు ఎవరో తెలుసుకుందామని చెప్పి ఆ కొండపై నుంచి ఆ సుగ్రీవుడు హనుమంతుడితో పాటుగా వచ్చేటువంటి రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
అలా ఎదురు చూస్తూ ఉండగా ఆ సుగ్రీవుడి దగ్గరికి రామలక్ష్మణులు వచ్చిన తరువాత సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా మీకు నేను సహాయం చేయాలి అంటే నాకు రాజ్యం లేదు, నా దగ్గర సైన్యం లేదు. నేను హనుమంతుడిని, జాంబవంతుడు ఇత్యాది వారమే ఉన్నాం. జాంబవంతుడేమో ఎప్పుడో త్రేతాయుగం ఆయన సహాయం చేసేటువంటి స్థితిలో లేడు. మేమున్నది ఇద్దరం ముగ్గురం, ఏదో 10 మంది సైన్యంతో ఇక్కడ ఏదో కాలక్షేపం చేస్తూ ఉన్నాను నా అన్నగారి నుంచి రక్షణ కోసం అని చెప్పేటప్పటికీ రాముడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై వాలి సంహారాన్ని నేను చేస్తాను, ఆ వాలి సంహారం చేసిన తరువాత సీతామ్మవారిని వెతకడానికి నువ్వు సైన్యాన్ని పంపిద్దు గాని అనేటువంటి అగ్నిసాక్షిగా వారిద్దరూ కూడా స్నేహాన్ని తీసుకున్నటువంటి వారై అక్కడి నుంచి బయలుదేరి వాలి సంహారానికి వెళ్లే ముందర రాముడి మీద కించిత్ అనుమానం కలిగిందిట. ఎందువల్ల రాముడి యొక్క ధైర్య సాహసాలు, యుద్ధ నైపుణ్యం పాపం సుగ్రీవుడికి తెలియదు, కానీ వారి అన్నగారి యొక్క బలం ఏంటో సుగ్రీవుడికి బాగా తెలుసు. అందువల్ల అనుమానపడ్డాడు. అందుకని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అందరికీ తెలుసున్నదే, ఒకే బాణంతో 7 తాటి చెట్లని పడగొడితే వాళ్ళు వారితో వాళ్ళని సంహారం చేయగలరు అనేటువంటిది గుర్తెరిగినటువంటి వాడై సుగ్రీవుడు రాముడికి ఆ పరీక్ష పెట్టేటప్పటికి ఒక్క బాణంతోనే 7 తాటి చెట్లని కూడా ధనుర్విద్యలో అది చాలా విశేషమైనటువంటిది. అటువంటి ప్రావీణ్యాన్ని పొంది ఆ రాముడు వాలి సంహారం చేసిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. సుగ్రీవుడు ఈ మధ్యలో ఉండగా ఆంజనేయుడు, ఇటు పక్కనేమో జాంబవంతుడు, ఇటు పక్కన అంగదుడు ఇత్యాది వారంతా కూడా కూర్చుని ఉండగా ఆ సుగ్రీవుడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు రామభద్రుడు. ఈ యొక్క పురాణాల్లో మిత్రులు అంటే స్నేహితుల్లో కొంతమంది పేర్లే చెబుతారు. స్నేహితులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ యొక్క స్నేహితుల గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిగా చెప్పేది దశరథ మహారాజు ఆయనకు రాముడిని సీతాదేవిని తీసుకువెళ్ళేటప్పుడు అడ్డుపడినటువంటి ఒక పక్షి ఉంది కదా, జటాయు, వాళ్ళిద్దరే మంచి మిత్రులు. ఆ తర్వాత రాముడు, సుగ్రీవుడు వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. అదేవిధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు వాళ్ళు మంచి మిత్రులు. కర్ణుడు, దుర్యోధనుడు వాళ్ళు మంచి మిత్రులు. విధంగా మనకి పురాణాల్లో కనిపించేటువంటి వాడు. అలాగే రాముల వారు సుగ్రీవుని అన్నగారైన వాలిని సంహరించి సుగ్రీవునికి అయితే పట్టాభిషేకం జరిపించారు. एकथा ब्रह्मण उपहरति एकथैव यजमानाजुस्तेजो ददाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यगो राज्यं महाराज्यमाधिपत्यं सततश्रीरस्तु समस्तसन्मङ्गलानि समृद्धिश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु निराजनं दर्शयामि निराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि. ఇలా సుగ్రీవుని పట్టాభిషేకంతో ఈ రోజు కార్యక్రమం అయితే పూర్తయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.